హలో నిమిషేశ్వరరావు, అమెరికా ఇరాన్ యుద్ధం ఆగిపోయినట్టేనా? చర్చలు కొనసాగుతూ ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకటం లేదు. అంతర్జాతీయ సమాజం కూడా, అంతర్జాతీయ దౌత్యవేత్తలు కూడా స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే, తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చలు కొనసాగుతూ ఉన్నాయి, జూన్ 2వ తారీఖు కూడా శాంతి చర్చలు కొనసాగాయి అని చెప్పి ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో ట్వీట్ చేశారు. దాన్ని బేస్ చేసుకుంటే శాంతి చర్చలు కొనసాగుతున్నాయి అని చెప్పి అనుకోవటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం హార్ముజ్ జలసంధికి పక్కనే కాశ్మీర్ అనేటువంటి ఒక ద్వీపం ఉంది. అక్కడ ఇరాన్కు సంబంధించినటువంటి డ్రోన్స్ని ఆపరేట్ చేసేటువంటి కేంద్రం ఉంది. దాని మీద అమెరికా దళాలు దాడులు చేశాయి. దాంతో ఇరాన్ అగ్గి మీద గుగ్గిలమవుతుంది. బహ్రెయిన్, కువైట్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద డ్రోన్స్ని ఎక్కుపెట్టింది, వాటిని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. దీన్ని బట్టి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోయిందా, కొనసాగుతుందా అనేటువంటి ఒక అభిప్రాయానికి మీరే రావచ్చు. ఎందుకంటే అఫీషియల్గా శాంతి చర్చలు జరుగుతున్నాయని చెప్పి అమెరికా అధ్యక్షుడు చెప్తూ ఉన్నారు. ఇరాన్ ఏం చెప్తోంది? ఒకవైపు లెబనాన్ మీద ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది, లెబనాన్ మీద క్షిపణులను ప్రయోగిస్తుంది, ముందు లెబనాన్ మీద ఇజ్రాయెల్ క్షిపణులను ఆపించండి, కాల్పుల విరమణ చేపించండి, అప్పుడే చర్చలకు సిద్ధమవుతాం, అప్పటి వరకు చర్చలు లేదు అని చెప్పి ఇరాన్ చెప్తూ ఉంది. ఇరాన్ వర్షన్లో చర్చలు లేవు, అమెరికా వర్షన్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఇది అంతర్జాతీయంగా ఉన్నటువంటి న్యూస్ ప్రకారం యుద్ధానికి సంబంధించినటువంటి అప్డేట్. ఇదంతా ఒక ఎత్తు అయితే, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రూబియో, ఆవిడ అక్కడ ఉండేటువంటి సెనేట్కి చెప్పినటువంటి దాని ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ బతికే ఉన్నాడు. ఇప్పటి వరకు అమెరికా ఏం చెప్పింది? అమెరికా అధ్యక్షుడు ఏం చెప్పారు? ముస్తఫా ఖమేనీ చనిపోయాడు, ఆయన కోమాలో ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు అనేటువంటి ప్రచారాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంపే తన ట్రూత్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఇప్పుడు రూబియో ఏం చెప్తున్నారు? అక్కడ ముస్తఫా ఖమేనీ నిర్ణయం మేరకే సుప్రీం లీడర్ ఉన్నాడు కాబట్టే ఈ సంధి చర్చలు కానీ, ఇరాన్లో ఉండే అంతర్గతమైనటువంటి అంశాలు కానీ ఆయన ద్వారానే జరుగుతున్నాయి, ఆయన యాక్టివ్గా ఉన్నారని చెప్పి రూబియో చెప్తూ ఉన్నారు. యుద్ధం స్టార్ట్ అయినటువంటి తొలి రోజుల్లో అయతుల్లా ఖమేనీ సుప్రీం లీడర్ ఇరాన్కి, ఆయన్ని తొలి రోజే లేపేశారు, చంపేశారు అమెరికా సైన్యం. ఆ తర్వాత ఆయన కుమారుడు ముస్తఫా ఖమేనీ ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్నాడు. దాదాపుగా ఇరాన్కు సంబంధించినటువంటి సుప్రీం లీడర్స్ని చంపేశాము అని చెప్పి అమెరికా ప్రకటించింది. కానీ అక్కడ ఉండేటువంటి ఐఆర్జీసీ ఇప్పటికి కూడా స్ట్రాంగ్గా ఉంది. ఇరాన్ సైన్యానికి సమాంతరంగా అక్కడ అమెరికాతోటి యుద్ధం చేయడానికి సిద్ధమైంది, యుద్ధం చేస్తూ ఉంది. అందుకే అమెరికా యుద్ధాన్ని నెగ్గలేక చర్చలకు ముందుకు వచ్చింది అని చెప్పి అంతర్జాతీయ దౌత్యవేత్తలు కొంతమంది భావిస్తూ ఉన్నారు. మరి చర్చలు కొలిక్కొచ్చాయనంటే రాలేదు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించింది, సౌదీ మధ్యవర్తిత్వం వహించింది, టర్కీ మధ్యవర్తిత్వం వహించింది. గల్ఫ్ దేశాల్లో ఉండేటువంటి ఇస్లామిక్ దేశాలు అనేకం కలిసి ఇరాన్కి అమెరికాకి మధ్య సయోధ్య కుదిర్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అమెరికా పెట్టినటువంటి ఆంక్షలకి ఇరాన్ ఒప్పుకోవట్లేదు, ఇరాన్ పెట్టినటువంటి కండిషన్స్కి అమెరికా ఒప్పుకోవట్లేదు. ప్రధానంగా అణు కార్యక్రమం, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి యురేనియం మొత్తాన్ని ఇచ్చేయాలి అనేది అమెరికా కండిషన్. ఇరాన్ ఏం చెప్తుంది? ఫస్ట్ మా మీద ఆంక్షలు తొలగించండి, యుద్ధం కారణంగా వచ్చినటువంటి నష్టాన్ని మీరు భరించండి, ఆ తర్వాతనే హార్ముజ్ జలసంధిని మేము ఓపెన్ చేస్తాము, ఫ్రీ చేస్తాము అని చెప్పి ఇరాన్ చెప్తోంది. దీని మీద ఒక 60 రోజుల ఒక కార్యాచరణ ప్రణాళికను మధ్యవర్తులు తయారు చేశారు. శాంతి చర్చలు ఒక కొలిక్కొచ్చాయి, యుద్ధం ఆగిపోయిందని చెప్పి అనుకున్నారు. ఈ లోపల ఆత్మరక్షణ దళం అని చెప్పి అమెరికా సైన్యాన్ని దింపింది అమెరికా. ఇది మేము యుద్ధం చేయడానికి కాదు, ఇరాన్ మీద కేవలం ఆత్మరక్షణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి దళాలను పంపిస్తున్నామని చెప్పి అమెరికా ఇరాన్ చుట్టూ మోహరింపు చేసింది. ఆ దళాలు ఇరాన్ ఓడరేవులన్నింటినీ నిర్బంధించాయి.
దిగ్బంధనం చేశాయి. దీంతో ఇరాన్ నుంచి వేరే దేశానికి ఆయిల్ పోవడానికి లేదు. ఇరాన్ ఓడలు ఏవి కూడా కదలడానికి వీలు లేకుండా అయింది. దీంతో ఇరాన్ కూడా ఒక మెట్టు దిగొచ్చి చర్చలకు సిద్ధమైనప్పటికీ కూడా అమెరికా ఇప్పుడు వ్యూహాత్మకమైనటువంటి దెబ్బ కొడుతుంది. ఇప్పుడు హార్మజ్ పక్కన ఉన్నటువంటి కేష్మి అనేటువంటి ద్వీపం మీద దాడి చేసింది. ఆ ద్వీపం మీద దాడి చేసిన కారణంగా ఇరాన్ యుద్ధం చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇది ఒక పెద్ద దెబ్బ ఇరాన్కి అనేటువంటిది తాజాగా వినిపిస్తోంది. కారణం ఏంటంటే డ్రోన్స్ని ఆపరేషన్ చేసేటువంటి స్టేషన్ అదే, దాన్ని ధ్వంసం చేశామని చెప్పి పెంటాగన్ చెప్తుంది. ఎందుకు చేశారు? శాంతి చర్చలు కొనసాగుతున్నాయి కదా అని అంటే ఆత్మరక్షణ కోసం మేము చేశాము. అమెరికా స్థావరాలు కువైట్లో, బెహ్రాన్లో ఉంటే వాటి మీద దాడి చేశాయి ఇరాన్ సైన్యం. ఇరాన్ డ్రోన్స్ ద్వారా దాడి చేసింది. దానికి ప్రతిగానే మేము కేష్మి ద్వీపం మీద దాడి చేశామని చెప్పి అమెరికా చెప్తుంది. కాబట్టి యుద్ధం మరింత ఉధృతమయ్యేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. ఇరాన్ మరింత ఫోర్స్గా ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితి ఉందా అంటే అమెరికా పెంటాగన్ చెప్తుంది దాని ప్రకారం కేష్మి ద్వీపంలో ధ్వంసం చేశాం కాబట్టి ఇక ఇరాన్ రెక్కలు కూలిపోయాయి. ఇక యుద్ధం చేయడానికి కూడా అవకాశం లేదు ఇరాన్ది. కాబట్టి హార్ముజ్ జలసంధి త్వరలోనే మేమే ఓపెన్ చేస్తామని చెప్పి అమెరికా చెబుతుంది. దీని మీద చర్చలు జరపాలి, శాంతి చర్చలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు. గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంది. ఇరాన్ ఏం చెప్తుంది? లెబనాన్ మీద దాడులు ఆపేస్తే ఖచ్చితంగా చర్చలకు వస్తామని చెప్తుంది. అందుకే నేతాన్యాహుకి ఇజ్రాయెల్ అధినేతకు ఫోన్ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. లెబనాన్ మీద కాల్పుల విరమణ ఆపేసేయండి హెజ్బుల్లాస్ మీద అని చెప్పి చెప్పారు. దానికి నేతాన్యాహు నుంచి వచ్చినటువంటి రిప్లై సరిగ్గా లేకపోవడంతో బూతులు లంకించుకున్నాడు ట్రంప్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో అంతర్జాతీయంగా వస్తున్నటువంటి న్యూస్. నేతాన్యాహు గురించి, నేతాన్యాహు నువ్వు అసలు ఉండేవాడివి కాదు, జైల్లో ఉండేవాడివి నువ్వు, నేను ఉండబట్టే నువ్వు బతికిపోయావు, లేకపోతే నువ్వు ఈ పాటికి జైల్లో ఉండేవాడివి అని చెప్పి ఫోన్లోనే చివాట్లు పెడుతూ భూతపురాణాన్ని లంఘించుకున్నాడు ట్రంప్ అనేటువంటిది ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో వినిపిస్తుంది. మరి ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ మీద యుద్ధానికి దిగింది. ఇప్పుడు అమెరికాకి ఇజ్రాయెల్కి మధ్యనే, అమెరికా ఇజ్రాయెల్ అధినేతల మధ్యనే సఖ్యత లేదు. ఈ పరిణామం ఇరాన్కి కలిసి వస్తుందా, లేదంటే ఇరాన్ మీద వ్యూహాత్మక యుద్ధానికి ఈ విధమైనటువంటి పోట్లాటను బయటికి తీసుకొస్తుందా అమెరికా వ్యూహాత్మకంగా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.